మాతృదేవోభవ. అమ్మమ్మ నిన్ను విడివేరమ్మల కొలువంగ నాకు అవసరమేమి, సొమ్మమ్మ పలుకులమ్మయు కొమ్మ నిన్ను గొల్తురంట కుడి ఎడమలలో, అమ్మమ్మ నిన్ను విడివేరమ్మల గొలువంగ నాకు అవసరమేమి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 268వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. పగలు రేలును లేక బాధించు చలి జబ్బు భోగి మంటలలోన బుగ్గిగాగా, పవలు రేలును లేక బాధించు చలి జబ్బు భోగి మంటలలోన బుగ్గిగాగా, ఇంటింటి భాగ్యమే ఇంటింటి సౌభాగ్యమే దేశ భాగ్యమై సంక్రాంతి రథమట్లు సాగుచుండ, ఇంటింటి సౌభాగ్యమే దేశ భాగ్యమై సంక్రాంతి రథమట్లు సాగుచుండ, పశు పూజలోనైన పశుపతి పూజనే కనుమన్న సంస్కృతి ఘనత జూప, పశు పూజలోనైన పశుపతి పూజనే కనుమన్న సంస్కృతి ఘనత జూప, పిడికెడు బియ్యము ప్రీతిగా గైకొని హరినామధనమిచ్చు కరుణతోడ, పిడికెడు బియ్యము ప్రీతిగా గైకొని హరినామధనమిచ్చు కరుణతోడ, వచ్చే సంక్రాంతి వేయేండ్ల వైభవములు తెచ్చే తెలుగింటి వాకిండ్లు తేరులగుచువిచ్చి, గొబ్బెమ్మలను తొక్కచొచ్చే గంగిరెద్దులు అయిననేమనరు అయిననేమనరు అదే ముద్దో ఏమో, అయిననేమనరు అదే ముద్దో ఏమో. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 పండుగల్లోనూ 3 ఆచారాలు ప్రధానంగా పాటిస్తాం. వాటి అంతస్తత్వాన్ని గమనించండి. ఆచారాన్ని కేవలాచారంగా పాటిస్తే అది మన గాచారం అయిపోతుంది. పల్లెటూరు భాషలో చెప్పాలంటే అంతే. గ్రహచారాన్ని వాళ్ళు మన గాచారం అంటారు. మన కర్మ. ఆచారాలు కర్మగా మారకూడదు. అంతస్తత్వాన్ని తెలుసుకోవాలి. అప్పుడు ఆచారం చాలా ఆనందంగా ఉంటుంది. ముగ్గేస్తుంటే అక్కడి నుంచి లేవబుద్ధి కాదు, చూసేవాడు కూడా కదల బుద్ధి కాదు. ముగ్గు కేవలం ఒక ఆచారంగా మారిందనుకోండి, ఓ ప్లాస్టిక్ కాగితం కూడా అక్కడ అందించి పారేస్తాం. ఉండాలమ్మా, తప్పక ఉండకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవికి ఎందుకమ్మా కోపం? ఈ నమ్మకాలే ఎక్కువ అవుతున్నాయి. ఆచారాల్లో గొప్పతనం గమనించండి. భోగి పండుగ ముందు రోజున మర్నాడు భోగి అనగా వీధి ముందు మంట వేస్తారు. ఏం వేస్తారు అందులో సామగ్రి? ఇళ్లల్లో ఉండే పాత సామాను, చెక్క సామాను అంతా వేసేస్తారు. ఎందుకు? అలా వెయ్యకపోతే ఈ ఇంట్లో పెద్ద పెద్ద ఘటాలు కొన్ని ఉంటాయే, అబౌవ్ 70, వీటితో కొన్ని ఇబ్బంది ఉంది. ఏమిటి? వాళ్ళు పాపం వదలలేవు. ఓ కుర్చీ ఉంటుంది, దానికి 3 కోళ్ళే ఉంటాయి, ఓ కోడు ఉండదు. అందుకే నక్షత్రాల్లో కూడా కొన్నిటిని త్రిపాది నక్షత్రాలు అంటారు. మా ఉత్తర పలుకు నా నక్షత్రం ఒకటి ఉంటుంది, తిరుపాది నక్షత్రంగా తిరుగుతూ ఉంటారంటారు. తిరుపాది నక్షత్రం అంటే అర్థం, ఆ నక్షత్రం ఒక పాదం ఒక రాశిలో ఉండి 3 పాదాలు ఒక రాశిలో ఉంటుంది. ఈ 3 పాదాలు ఉండే రాశిలో ఎవడైతే పుట్టాడో వాడు అలా తిరుగుతూనే ఉన్నాడు జీవితం అంతా. ఇంకా వాడికి ఓ చోట ఉండడం ఉండదు. ఇంకా మా నక్షత్రం అదే. అందుకే నేను 9 కాలేజీలు మారాను. పోనీ ఉద్యోగం కోసం ఇంకా మారడం మానేసి ఒక్కచోట కాకినాడలో స్థిరంగా ఉన్నాను, చైతన్య కాలేజీ అని. అందులో ఒక 11 ఏళ్ళు పైన పనిచేశాను. కానీ నేను స్థిరంగా ఉన్నాను. అప్పటికి నాకు భగవంతుడు అవధాన విద్య ఇచ్చాడు, ఉపన్యాసాలు ఇచ్చాడు. దానికోసం తిరిగాం. ఏదైతే పోనీ ఇప్పుడు తర్వాత 5-6 ఏళ్ళు అయింది, అది కూడా మానేశాను. నాకు చికాకు వచ్చింది. ఇంకొద్దులే బాబు, ఈ టీవీలు కార్యక్రమాలు ఎక్కువ అవుతున్నాయి. పాపం మా రాజుగారు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నా సరే ఆయన కూడా ఏదో బతిమాలు అయ్యా ఏమనుకోకండి అంటే, ఆయన ఇప్పటికీ పాపం ఆ రిజిస్టర్లో నా పేరు ఉండాల్సిందే, అంత ప్రేమ ఆయనకి. కాకినాడ చైతన్య రాజు గారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన వారి అబ్బాయి రవివర్మ అని ఆయన ఎమ్మెల్సీ, నా విద్యార్థి. ఇద్దరికి తండ్రి కొడుకులు ఇద్దరికి నిజంగా దశరథుడు రామచంద్రుడు అనుకుంటాను నేను. అంత ప్రేమ ఆయన. అలాగే ఆ ప్రేమానుబంధాలు అలా ఉండగానే నేను మానేశాను. సరే మానేసి ఏదో వారికి అవసరమైంది ఏదో సలహాలు అయితే ఇస్తాం. వేరే ఇప్పటికి విచిత్రం. పోనీ ఇప్పుడు నేను ఉద్యోగం మానేశాను. ఇదివరకు ఉద్యోగం కోసం తిరిగే పని లేదు. పోనీ అవధాన విద్య అవన్నీ నేను కావాలంటే చేయొచ్చు, లేదా మానేసి ఇప్పుడు మళ్ళీ ఈ టీవీల్లో కార్యక్రమాలు, బయట సభలు పెరిగిన తర్వాత నేను ఒంట్లోకి తిరుగుతూనే ఉన్నాను. తప్పదు. ఇప్పుడు జనం ఒత్తిడి. నాకు అవకాశం లేదు మోర్రో అంటే, అలా కాదంటే మీరు విమానంలోనైనా రావాల్సిందే. విమానమైనా తిరగడమేగా. దీన్నే త్రిపాది నక్షత్రం అంటారు. ఈ నక్షత్రం ఉన్నవాళ్ళు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు సంచార జీవనానికి అలవాటు పడిపోవాలి తప్ప ఇంకా బాధపడకూడదు.
ఒక్కోడు తిరిగే అవకాశం ఉండదు, ఇంట్లోనే కూర్చొని వాడు నా నక్షత్రం గొప్పతనం విధానం కూడా సుఖంగా కూర్చోవడం. దాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు. ఎప్పుడు గ్రహస్థితిని ఉన్న గ్రహస్థితికి అనుకూలంగా మనం మారితే ఆ గ్రహాలు ఎంత వేగంగా తిరిగినా మనం ప్రశాంతంగా ఉంటాం. రైలు ఎంత వేగంగా వెళ్ళినా మనం లోపల కూర్చున్న పుస్తకం చదువుకోవట్లా, రైలు వేగానికి ఏమైనా మనం కుదిపి కింద పడిపోయామా? గ్రహస్థితి వేగం కూడా అంతే. ఏమి వక్రిస్తుంది చక్రిస్తుందని భయపడక్కల. మన బుద్ధి తిన్నగా చూసుకుని మనం హాయిగా మన సత్ప్రవర్తన మనం కాపాడుకుంటే ఆ గ్రహ వేగం మనకు అనుకూలిస్తుంది. అది సంక్రాంతి పండుగలో ఒక విశేషం మీరు గమనించి, ఈ పెద్ద ఘట్టాలు ఉంటాయే ఇవి, వీళ్ళు ఇంట్లో కూర్చో 3 కాళ్ళ కుర్చీ ఉంటుంది, అది త్రిపాది నక్షత్రం. అది ఉన్నట్టే ఉంటుంది, తినగా ఉండదు. కూర్చుంటే టిక్కు టక్కు టక్కు టక్కు. ఇవి ఈ భోగి పండుగ దాన్ని తీసుకెళ్లి మంటలో పడేయాలి. పాత విరిగిపోయిన కుర్చీలు సోఫాలు ఏవో ఉంటాయి, అవి అందులో పడే ఆ బలచెక్కలు దాచిపెడుతూ ఉంటారు. ఎందుకు దాచిపెడతారో తెలియదు. అగో భోగి మంటలు అందుకోసం వచ్చి. ఈవేళ మన దౌర్భాగ్యం ఏమిటంటే అన్ని ప్లాస్టిక్ సామాన్లు ఏం బారేస్తావు. అందుకే ఈ భోగి పండుగ సారాంశంగా మనం గ్రహించాలి. పాత సామాన్లు ఎప్పుడూ ప్లాస్టిక్ అయినా ఇనుమైనా కంచు అయినా చివరికి అవసరం లేని బంగారం అయినా సరే ఇంట్లో ఉండనియద్దు. తీసేయి, దానం ఇస్తావా ఇచ్చే, లేకపోతే అమ్మేసి, అది బరువు అయిపోతాయి. ఊరికే అటకల మీద సామాన్లన్నీ పెట్టుకోవడం, ఊరికే చూస్తూ ఉండడం, పండగ కోసారి తీసి తోముకోవడం, మళ్ళీ పెట్టడం, ఎంత పెద్ద చికాకిది. ఇదే భోగి పండగ రహస్యం. ఏది మిగలదు, నువ్వు కూడా మిగలవు. ఆ కట్టెల్లో నువ్వు కూడా వెళ్ళిపోతావు ఒక రోజుని. ముందే ఈ సామాన్లు బయట బారాయి, ఖాళీగా అట్టిపెట్టు, ఖాళీగా అట్టిపెట్టు. ముందు ఇల్లు ఖాళీగా ఉంటే మనస్సు ఖాళీగా ఉంటుంది, మనస్సు ఖాళీగా ఉంటే శ్రీకృష్ణమూర్తి వేణు ఊదుకుంటూ అందులోకి వస్తాడు. ఊరికి ఈ సామాన్లు పెంచుకున్నామంటే బయటకు ఊదేస్తాడు మొత్తం అంతా. పెంచుకోకూడదు అలాగా. అదే భోగి మంటలు. అందులో చలి జబ్బు. మీకు సంక్రాంతి నుంచి చలి ఉండదు. ఇంకా సరిగ్గా మాఘమాసంలో మన హేమంత ఋతువులో వణుకుతూ ఉంటాం. సంక్రాంతికి సంకల్లో చేతులు ఉంటాయి, శివరాత్రికి శివ అని వెళ్ళిపోతుంది సామెత. ఎంత బాగా చెప్పారో. పల్లెటూరు వాళ్ళకున్న పరిజ్ఞానం పండితులకు కూడా లేదండి నన్ను అడిగితే. వాళ్ళు ఎంత చక్కగా చెప్పారంటే సామెత. సంక్రాంతికి సంకల్లో చేతులు పెట్టుకోవాలంటే కొంచెం చలి, మరీ ఎక్కువ కాదు, సంకల్లో ఇలా పెట్టుకుంటే తగ్గిపోతుంది. శివరాత్రికి శివ అని వెళ్ళిపోతుంది. ఈ శివరాత్రి తర్వాత చలి ఉండదు. ఇంకా మాఘమాసం తర్వాత కొద్దిగా ఉంటుంది. మాఘమాసానికి పుష్యమాసం మధ్యలో వస్తుంది సంక్రాంతి. సంక్రాంతికి ఒక తిథి లేదు. అది పుష్య శుద్ధ పాఠ్యం నుంచి అమావాస్యలోగా ఆ నెలలో ఎప్పుడైనా రావచ్చు. అందుకే దాన్ని పౌష్యలక్ష్మి అంటారు. ఒక తిథి లేదు ప్రత్యేకం. అందుకని భోగి మంటల్లో చలి జబ్బుతో పాటుగా అన్నీ బుగ్గైనట్టుగా కొన్ని సామాన్లు, కొన్ని పాత వస్తువులు, కొన్ని రకాల అనుబంధాలు అందులో బారయ్యాయి. అనుబంధాలు కూడా అంతే. ఏదో వెళ్ళిపోయారు, ఇంకా వాళ్ళ గురించి ఎంత మనకు అనవసరం, వదిలేదు. పవలు రేలును లేక బాధించు చలి జబ్బు భోగి మంటలలోన బుగిగాగా, ఇంటింటి సౌభాగ్యమై దేశ భాగ్యమై సంక్రాంతి రథమట్లు సాగుచుండ. బలిచక్రవర్తి సంక్రాంతి నాడు రథాన్ని అధిరోహించి వస్తాడు. విష్ణుమూర్తి స్వయంగా సారథి. బలిచక్రవర్తికి పట్టిన యోగం చూడండి. ఆ రథంలో ఆయన ఇంటికి వస్తే మనం స్వాగతం చెప్పాలి. అందుకే ముగ్గులు పెట్టాలి. అందుకే రథం ముగ్గు కూడా వేస్తారు ప్రత్యేకంగా. ఒక ఆవిడ రథం ముగ్గుకి తాడేసింది. ఆ తాడు వేసుకుంటూ పక్కూరు వెళ్ళిపోయింది. మొగుడు వెతుక్కుంటూ వెళ్ళాడు వెనకాల, మా ఆవిడ ఎక్కడుందని. కొందరికి అదో పిచ్చి సరదా. ఆ తాడులా వేసుకుంటూ వెళ్ళిపోయింది ఆవిడంతే. ఆ రథం బలిచక్రవర్తి రథం. నిజంగా ప్రతి ఇల్లు ఇవాళ స్వచ్ఛ భారత్ పేరు మీద మనం ఓ మాట చెప్పుకోవాలి. స్వచ్ఛ భారత్ని 18 మంది కార్యకర్తలకి, ప్రముఖులకు అప్పగించారు. వారు 18 మంది తలుచుకుంటే అయిపోతుందా, నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే అయిపోతుందా? మనం అందరం చేయాలిగా. అంటే మనం ఎవరి ఇల్లు వారు శుభ్రంగా ఉంచుకుంటే భారతదేశం అంతా స్వచ్ఛంగా ఉందా లేదా? పెద్దవాళ్ళని, ప్రముఖులను ఎందుకు పెడతారు అంటే వారు పిలిస్తే ఇంకో 10 మంది వస్తారు. ఇప్పుడు మోడీ గారు పిలిస్తే వీరు 18 మంది వస్తున్నారు చెప్పబట్టి. వీరు ఒక్కొక్కరు ఒక 100 మందిని పిలిస్తే వస్తారు వారి అనుబంధాలను బట్టి. ఆ రకంగా దేశం అంతా బాగుంటుంది. ఇంటికో పువ్వు, ఈశ్వరుడికో మాల. ఎంత బాగుందండి ఇది కార్యక్రమం. అందుకని మన ఇళ్ళన్నీ మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముందు పాత సామాన్లు భోగి మంటల్లో బారేయడం, మిగిలిన సామాన్లన్నీ జాగ్రత్తగా ఒబ్బడిగా సర్దుకోవడం, అటకలన్నీ దులిపేసుకోవడం. శుభ్రంగా ఈ సంక్రాంతికి దులుపుతారు, ఇల్లు అలుగుతారు, ముగ్గులేస్తారు, రంగులేస్తారు, అన్ని రంగులేసుకోవడం సంక్రాంతికే. అలాగే ఇంకొక విశేషం, పశుపూజలో కూడా పశుపతి పూజనే కనుమన్న సంస్కృతి ఘనత చూప. కనుమనాడు ప్రత్యేకంగా పశువుల కొమ్ములకి పసుపు రాసి పూజిస్తారు. ఎద్దులు, ఆవులు, గేదెలు, దున్నపోతులు ఏ భేదము లేదు. ఎందుకని? అన్నిటి వల్ల మనం కొంత ప్రయోజనం పొందుతున్నాం. అన్నిటికీ మనం గౌరవించాలి. అవి అదిరిపోయేలా, బెదిరిపోయేలా గౌరవం కాదు. వాటికి విపరీతంగా పసుపు కుంకాలు మెత్తేసి, హారతలు ఇచ్చేసి, దండలేసేయకూడదు. రైతులు ఈ పిచ్చి పనులు చేయరు. రైతులు కేవలం ఆ కొమ్ముకు రాస్తారు పసుపు, ముఖానికి రాయరు. గేదె ముఖానికి, ఆవు ముఖానికి పసుపు కుంకం రాస్తే బెదిరిపోతుంది. అది దాన్ని చూస్తే మనకు కూడా బెదిరి వస్తుంది. అసలు కొమ్ముకు రాస్తారు పసుపు. ఎందుకు అంటే ఏడాది పైగా కనుమనాడు ఎవరు నాగలి కట్టరు.
పశువులకు పని చెప్పరు. అందుకే మీరు గమనించండి, కనుమనాడు పశువులను పూజిస్తారు కాబట్టి కనుమనాడు ఎద్దులకి, ఆవులకి, గేదెలకి, దున్నపోతులకి ఏ పని చెప్పకూడదు కాబట్టి బండి కట్టేవారు కాదు. కనుమనాడు బళ్ళు కట్టరు కాబట్టి కనుమనాడు ప్రయాణం చేయొద్దన్నారు. అందుకు వచ్చింది కనుమనాడు వెళ్ళకూడదు, ముక్కనుమనాడు వెళ్ళాలి. వెడితే సంక్రాంతి నాడే వెళ్ళిపో, లేకపోతే ముక్కనుమనాడు వెళ్ళాలి. కనుమనాడు కాకి కూడా కదలదు. ఈ మాట ఎందుకు వచ్చింది? ఇది పెద్ద సెంటిమెంటు, ఘోరము, నేరము. కనుమనాడు పొరపాటున రైలు ఎక్కితే ప్రమాదం జరుగుతుందని కాదు, అలా ఎవరికి జరగల. ఉద్దేశం ఏమిటంటే ఈ కాలంలో ఉన్న రైళ్లు, విమానాలు, బస్సులు అప్పుడు లేవు. ఎవరు వెళ్ళినా గుర్ర బండి మీదో, ఒంటెద్దు బండి మీదో, రెండేళ్ల బండి మీదో వెళ్ళాలి. కనుమనాడు పశువులన్నిటికీ పూజ చేస్తారు. వాటికి ఏ పని చెప్పకూడదు. శుభ్రంగా గడ్డేసి కూర్చోబెడతారు. కొత్తలుడు ఎంతో అవి అంతే. అందుకని శుభ్రంగా కూర్చోబెడతారు. ఆ పని చెప్పకూడదన్న ఎద్దుల్ని మళ్ళీ బండి కడితే మరి ఏమవుతుందండి పరిస్థితి? వాడికి పని చెప్పినట్టేగా. కనుమనాడు బండి కట్టకపోతే మరి ఎలా పెడతాడు అల్లుడు గారు గుమ్మం దాటి? అందుకని కనుమనాడు ప్రయాణం అవుతాడు. ఎందుకంటే అందులో ఘోరమేం లేదు, నేరమేం లేదు. ఆచారాన్ని అర్థం చేసుకునే విధానం ఇది. అందుకని కనుమనాడు బయలుదేరాడమ్మా, అందుకే అనుకోకుండా ప్రమాదం జరిగి ఈ పిచ్చి మాటలు చెప్పొద్దండి. ప్రమాదానికి కనుమ బయలుదేరడానికి సంబంధం లేదండి. అంటే ఇవాళ మొహమాటం లేకుండా చెబుతున్న ఈ పరిస్థితిలో ఇప్పుడు ఆధునికంగా ఈ ఆచారం పాటించడం అనవసరం. రైళ్లు, బస్సులు, విమానాలు వచ్చాయి. ఇప్పుడు కనుమనాడు వెళ్ళకూడదనడం అజ్ఞానం. అదే ముహూర్తం కాదు, దాంట్లో చెడ్డేం లేదు. కేవలం ఎద్దుల బండి కారణంగా వచ్చింది. పశువులకు పని చెప్పరు, అంతకంటే ఏం లేదు. పశువులను కూడా గౌరవిస్తున్నాము అంటే ఏడాదంతా వాటిని ఎలా చూసుకోవాలో తెలుసుకో. అంటే ఏడాదంతా పూజ చేస్తూ కూర్చోమని కాదు, కాస్త పని చెప్పేటప్పుడు, వాటిని బాధ పెట్టేటప్పుడు, అయ్యో ఇవి మనం ఒకప్పుడు దండ వేసాం, వీటికి ఒక పసుపు రాసాం, ఈవేళ ఇలా చేస్తున్నాం అని కాస్త తక్కువ చెప్తాం. తక్కువ చేస్తాం. మరి విపరీతంగా వాటిని దోచుకోవాలని చూడం. వాటి ఆవుల పాలు, దూడలు తాగాకే మనం తాగుతాం. ఎద్దుకు కాస్త శ్రమ వస్తే ఆ కాడి విప్పేసి దానికి విశ్రాంతి ఇచ్చి అవసరమైతే గోగుతాం. ఆ సేవలు చేయాలి, అది మనం చేయడం కోసమే కనుమ పూజ. అలాగే సంక్రాంతికి హరిదాసు వస్తాడు. హరినామస్మరణ చేసుకుంటూ అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, రామదాస కీర్తనలు, మధ్యలో దాశరథి శతకం పద్యాలు పాడుకుంటూ వస్తాడు. ఆయనకి పిడికెడు బియ్యం వేస్తాం, అంతకంటే ఉండవు. ఆ గిన్నె ఎంత ఉంటుంది అసలు? మీ ఇష్టం వచ్చిన పుచ్చుకుందుకు ఉండదు ఆయనకి. ఇంతే ఉంటుంది గిన్నె. ఆ గిన్నెలో ఎన్ని పడితే అన్నీ వెళ్ళిపోవాలి. ఆయనకి మరో ఊరు వెళ్ళాలి, ఇక్కడ ఉండకూడదు. ఆ గిన్నెడు బియ్యమే. మళ్ళీ ఆయన బస్తా తెచ్చుకుని వెనకాల లారీ వేసుకు రాకూడదు హరిదాసు, తప్పది. అంటే ఆయనకి సంతృప్తి నేర్పారు. మనకు ఖచ్చితంగా ఇవ్వమని దానం నేర్పారు. ఎంత గొప్ప సంస్కృతి. మనం పిడికిడి బియ్యం ఇస్తున్నాం, ఆయన హరికీర్తన మన ఇంటి ముందు పాడుతున్నాడు. మనం వినగలమో లేదు. పూర్వం ఈ రేడియోలు లేవు, టీవీలు లేవు. టీవీ పెడితే ఏమీ రావు. కాబట్టి హరిదాసు వచ్చి పాడితే కానీ దిక్కు లేదు. వచ్చే సంక్రాంతి 1000 ఏండ్ల వైభవములు తెచ్చి ఒక్క సంక్రాంతి పండుగ జరుపుకుంటే అన్ని పండుగలు జరిపిన. అందుకే పెద్ద పండుగ అంటారు దాన్ని. అన్నిట్లోకి పెద్దది అది. తెలుగింటి వాకిండ్లు తేరులకు చూపించే ప్రతి ఇంటి ముందు రథమే. కాబట్టి ప్రతి ఇంటి ముందు రథం ఉన్నట్టే, బలిచక్రవర్తి ఉన్నట్టే ఉంది. ఇంకొకటి గొబ్బెమ్మలను తొక్కదొచ్చే గంగిరెద్దులు. మనుషులు తొక్కితే ఊరుకోరు, కానీ గంగిరెద్దు తొక్కితే గంగిరెద్దు నాకు గొబ్బెమ్మ తొక్కిందని గర్వంగా చెప్పుకుంటారు అమ్మాయిలు. గర్వంగా తొక్కాలి, గంగిరెద్దు తొక్కాలి, మనుషులు తొక్కకూడదు. ఎందుకని ఇందులో ఔచిత్యం గమనించండి. ఎద్దు తెలియకుండా తొక్కుతుంది, మనిషి కావాలని తొక్కుతాడు సంత. అందుకని మనుషులను తొక్కద్దని చెప్పారు. మొగాడు ఎవడన్నా వచ్చి, కుర్రాడు తుంటరిగాడు వచ్చి గొబ్బెమ్మ తొక్కితే ఆడపిల్ల పూర్వం జడెట్టు కొట్టేది. ఇప్పుడు జడలేదు కాబట్టి కొట్టట్లేదు. జడొక్కసారి విసిరితే ఇలా చుట్టూ దగ్గర కాలపాశంలో ఉండేది దెబ్బకి. మళ్ళీ తొక్కుదావు. ఇంకా మా గోదావరి జిల్లాల భాష వేరుగా ఉంటుంది. ఇక్కడ నేను చెప్పకూడదు, కానీ అది వాడేవారు వెంటనే. మీకు ఆ భాష కావాలంటే ముకుందా సినిమా చూడండి. ఉందో వెళ్ళిపోయిందో కానీ వెళ్ళిపోయేలాగే ఉంది సినిమా. అందుకని ఆ భాష అలా ఉంటుందంటే నాకు బెమ్మ తొక్కుతాం ఇంకంతే. తర్వాత పదం వేరుగా ఉంటుంది. అది అదే గంగిరెద్దు తొక్కింది అనుకో, ఎద్దు తొక్కింది, అది పెద్ద గొప్ప. మనిషి తొక్కితేనేమో తప్ప, ఎద్దు తొక్కితే గొప్ప. అదే సంస్కృతి. ఒకప్పుడు ఒక్కరికి గౌరవం ఉంటుంది, ఒకప్పుడు ఎద్దులకు గౌరవం ఉంటుంది, ఒకప్పుడు ఏనుగు గౌరవం ఉంటుంది, కాముల పున్నమనాడు కుక్కలకు గౌరవం ఉంటుంది, నాగుల చవితినాడు పాములకు గౌరవం ఉంటుంది. అవురా భారత జాతి, అవురా హిందూ ధర్మం. ఇది మనం గ్రహించాలి. ఎప్పుడూ మనకే ప్రాధాన్యం ఉండాలని కోరుకోకూడదు. మనం కాస్త ప్రధానంగా ఉండే రోజులు కొన్ని ఉంటాయి, అప్రధానంగా ఉండాల్సిన రోజులు కూడా కొన్ని ఉంటాయి. ఉండడమే, అందులో పోయేదే ఉంది. ఎప్పుడూ నేనే ఎందుకు అక్కడ? అదే గర్వం, అది రావద్దు. అందుకోసమే సంస్కృతి. తీరులో కూర్చోవిచ్చే గొబ్బెమ్మలను తొక్కేజొచ్చే గంగిరెద్దులు. ఆయనను ఏమనరు, అది ఏముద్దో ఏమో. చిన్నపిల్లలు అలర చేస్తే ముద్దనంటే ఎద్దులన్నాక తొక్కమేమిటి, ఏమో అనకూడదు. బసవేశ్వరుడు దండం పెట్టుకోండి అంటారు పెద్దవాళ్ళు కూడా. ఇది వైభవం. ఇందులో ఒక సరదా గంగిరెద్దు మాట వచ్చింది కాబట్టి, ఈ జాతిలో, భారత జాతిలో ఆత్మాభిమానం అనేది ఎలా ఉంటుంది అంటే, గంగిరెద్దువాడు కూడా తన ఎద్దుని ఏమన్నా అంటే ఎంత పండితుడికైనా సమాధానం చెబుతాడండి. ఓ గంగిరెద్దువాడు సాయంత్రం ఆడించడం అయిపోయాక ఆ బట్టలు ఏవో తీసేసి ఏదో ఇంటికి దొలుకుపోతున్నాడు. ఆ దారిలో శివాలయం నుంచి ఒక అర్చకుడు, ఒక బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. ఆ వెళ్ళే సమయానికి ఏదో ఈ ఎద్దు తోక ఊపింది.
ఆ తోక మించి ఏమైనా 4 చిందులో ఏవో ఆయన మీద పడ్డాయి. ఆయన కోపం, ఏమిటి ఏదో గంగిరెద్దు నువ్వు సరిగ్గా చూసుకోవాలి, ఎద్దులా ఉన్నావు, నీకంటే ఆ ఎద్దేనయ్యో అని తిట్టేది. మనకు పెద్ద జబ్బు ఏమిటంటే తప్పు ఎవరు చేశారో వారిని అనకుండా మొత్తం వారి కులగోత్రాలన్నీ తిట్టడం మనకి పెద్ద జబ్బు, మనకు అదో అహంకారం. అలా అన్నాడు. వెంటనే ఆయన, ఏమండే అది ఎద్దు తోకూపుతుందని మీకు తెలియదా, కొంచెం మీరు దూరంగా ఉండాలి, బ్రాహ్మణులు అయితే సరిపోయిందా అంటే చూసుకోవద్దా, కాస్త ముదిరింది, ఎద్దు అని తిట్టాడు. గో నాన్న ఊరుకుంటానని మా ఎద్దునంటే ఊరుకో నేను, ఏమిట్రా నీ ఎద్దు గొప్ప, మీరు శివార్చకులు కదండి, మీ శివుడి కంటే మా ఎద్దే గొప్ప అన్నాడు. ఏం విచిత్రం అండి, శివుడు వాహనం ఎద్దు. ఆయన నిలబడిపోయాడు, శివుడి కంటే ఎద్దు గొప్ప, అవును గొప్ప, మీకేం తెలుసు, ఆతడంబకు మొగండు ఈతడంబకు మొగుండు ఎలమిన అతని కంటే ఇతడు ఘనుడు, ఆతడమ్మున వ్రేయు ఇతడు కొమ్మున దూయు, ఆతడమ్మున వ్రేయు ఇతడు కొమ్మున దూయు ఎలమిన అతని కంటే ఇతడు ఘనుడు, అతడు శూల ముద్రిప్పు ఇతడు వాల ముద్రిప్పు ఎలమిన అతని కంటే నితడు ఘనుడు, అతడు శూల ముద్రిప్పు ఇతడు వాల ముద్రిప్పును ఎలమిన అతని కంటే నితడు ఘనుడు, అతడు దిగంబరుండు ఇతడు పీతాంబరుండు ఎలమిన అతని కంటే నితడు ఘనుడు, అతడు దిగంబరుండు ఇతడు పీతాంబరుండు ఎలమిన అతని కంటే నితను ఘనుడు, ఇతడు ఘనుడు, శూలియతడు రైతుల కూలియతడు, శూలియతడు రైతుల కూలియతడు, దేవుడతడు కుడితంత దేవునితడు, దేవుడతడు కుడితంత దేవునితడు, ఈశ్వరుడు ఎద్దు లేకున్న నడువలేడి ఈశ్వరుండు, ఎద్దు లేకున్న నడువలేడి ఈశ్వరుండు, ఈశ్వరుడు లేకయున్నను ఎద్దు నడచూ. ఇదండి నా జాతిలో, నా దేశంలో, నా భూమిలో ఒక గంగిరెద్దువాడు ఒక మహాపండితుడికి చెప్పిన సమాధానం. ఇప్పుడు ఎవరు గొప్ప మీరు ఆలోచించండి. ఈ పద్యం నేనెందుకు చెబుతున్నాను, పండితుడినే ఉండి. ఈ దేశంలో పండిత పామర భేదం కూడా లేదండి, తెలివితేటలకి ప్రతిభకే ప్రాధాన్యం ఇచ్చారు. మన అహంకారాలు పెరిగిపోయి వాళ్ళు కొట్టుకుంటున్నామండి. ఆత్మవిశ్వాసం ముఖ్యం. ఎవరికైనా సమాధానం చెబుతారు. ఎంత గొప్పగా చెప్పాడు సమాధానం, ఒక్క అక్షరం అబద్ధం ఉందా? ఆతడంబకు మగండు ఈతడమ్మకు మొగుండు ఎలమిన అతని కంటే ఇతడు ఘనుడు. ఇందులో ఎంత విచిత్రమైన చమత్కారం అంటే, ఈశ్వరుని మీరేమంటారండి, అంబికాపతి. ఆతడు అమ్మునవ్రేయు, ఒక్క బాణం తీసి పెద్ద త్రిపురాసురుల మీద వేసి పెద్ద హడావుడు చేస్తే కానీ మీ దేవుడి చేతుల్లో ఆ త్రిపురాసురుడు సావలేదు. ఇంతకీ బాణంతో అయ్యారా? భూదేవి రథంట, వేదములు 4 గుర్రాలుట, ఇంకా మన బ్రహ్మదేవుడు సారథిట, శాస్త్రాలేమో పగ్గాలుట, సూర్యచంద్రులేమో రథాలుట, వేణుపర్వతం ధనుష్చుట, వాసుకేమో వింటి తాడుట, శ్రీ మహావిష్ణువు బాణం. ఇన్ని ఉంటే ఆయనేమిటి, నేను వేస్తా బాణం. ఇన్ని ఉంటే ఒక్క బాణం వేసాట. ఎంత అనుకో, పెద్ద శివుడు త్రిపురాసుర సంహారి పొగుడుతున్నారు. మా ఎద్దు కనుక ఒక్కసారి కొమ్మిలా అందంటే మొత్తం మీ బ్రాహ్మణులందరూ పరిగెడతారు, మొత్తం అండమని వెళ్ళిపోతారు అన్నాడు. నిజమేగా, అనుమానం ఏముంది? అతడు అమ్మునవరే ఇతడు కొమ్మున దూయు, మీ శివుడిని అమ్మనండి, కొమ్మి దూస్తే వెళ్ళిపోతారు పైకి, మరి హిమాలయానికి వెళ్ళిపోవాలి. నిజమే. ఆయన వెంటనే కోపం మానేసి ఆ బ్రాహ్మణుడు నవ్వులో పడ్డాడు. వీడిల్లు బంగారం కానీ ఏం చెబుతున్నాడు, చెప్పరా అబ్బాయి అన్నాడు. బాబు కోపం తగ్గించుకోండి. చమత్కారం ఎప్పుడు కోపాన్ని తగ్గిస్తుంది. సరదాగా తీసుకోవాలి దాన్ని, మమ్మల్ని అంటావా అని రెచ్చిపోకూడదు. క్రీడాస్ఫూర్తి అంటారు దీన్ని. ఇంకొక మాట చెప్పాడు, అతడు శూల ముద్రిప్పు ఇతడు వాల ముద్రిప్పు ఎలమిన అతని కంటే నితడు ఘనుడు. మీ శివుడు ఎవరిని చంపాలన్నా శూలం తీసి వెయ్యాలి, దాన్ని తీయాలి, వెయ్యాలి, బోళ్ళు గొడవ. మా ఎద్దు కనుక ఒక్కసారి తోక పైపలే అందంటే 16 మంది పరిగెడతారు ఇక్కడి నుంచి. ఆ శూలం కంటే ఈ వాలం గొప్పది. ఇంకో మాట చెప్పాడు, అతడు దిగంబరుండు ఇతడు పీతాంబరుండు. మీ శివుడికి అసలు గుడ్డ కట్టుకోవడం చేత కాదు, పులితోలో ఏనుగుతోలో కట్టుకుంటాడు. ఒళ్ళు మండితే అది కూడా తీసేస్తాడు. దిగంబరాజ విద్మహే అని మీరు పూజలు చేస్తారు. ఇక మీ సంగతి మీరు చూసుకోండి. కానీ మావాడు పీతాంబరుడు, మాకా కర్మ లేదు. గంగిరెద్దు ఒంటి నిండా పట్టుబట్టలే, పట్టు చీరలు, పట్టు పంచులు కప్పుతాడు. దిగంబరుడు గొప్పవాడ, పీతాంబరుడు గొప్పవాడ. మీ వాడు శూలి అంటారేమో. శూలి ఇతడు రైతుల కూలి ఇతడు. కూలి అక్షరమేగా తేడా. మావాడు కూలి, మీవాడు శూలి. ఒకటే కదండి. పైగా కాగుణితమే ముందు వస్తుంది, షాగుణితం తర్వాత వస్తుంది. అందుకని మావాడే ఎక్కువ. వాదించదలుచుకుంటే ఎలాగైనా వాదించదు తెలివితేడు. పైగా దేవుడు అతడు కుడితంత దేవునితడు. కుడితంత దేవుతట. మీవాడు దేవుడు, మావాడు రకంగా దేవుడు. దేవడం ఏమిటట? ఇంకొక మాట చెప్పాడు. అసలు చివరి మాట చెప్తున్నా, దమ్ముంటే పట్టుకో బాబు నాయన, మామూలుగా కాదు వ్యవహారం. ఎద్దు లేకున్న నడువలేడు ఈశ్వరుండు. ఎద్దు లేకపోతే ఈశ్వరుడు ఎక్కడికి వెళ్ళలేడు. ఈశ్వరుడు లేకయున్నను ఎద్దు నడచు అన్నాడు.
మీ దేవుడు నడవాలంటే మా ఎద్దు కావాలి, మా ఎద్దు నడవాలంటే మీ దేవుడితో పని లేదంటే ఆ బ్రాహ్మడికి పరమానందమై, ఒరే నిన్ను అన్నం నాదే తప్పురా, మీ ఎద్దు నిజంగా చాలా గొప్పదిరా, దాని చిందులు నా మీద పడ్డం వల్ల శివుడికి అభిషేకం చేసిన బిందువులు చిందినట్టుగా సంతోషిస్తున్నానురా అని భుజం మీద ఉండే ఉత్తరయం వాడు భుజం మీద వేసి వెళ్ళాడు. ఈ రైతు ఆ బ్రాహ్మడి కాళ్ళకి దండం పెట్టాడు. ఇది నా భారతీయ సంస్కృతి. ఎవరు అవమానం ఎవరు సన్మానం అండి, ఏం మాట్లాడతారండి తెలియకుండా. ఇలాగే సంక్రాంతికి బావా మరదళ్ళ సరదాలు. ఓ బావగారు ఇంటికి వచ్చాడు. ఆ రోజుల్లో బావగారు అంటే అర్థం ఈ రోజుల్లో బావగారు అనడానికి వీళ్ళు, ఎందుకంటే ఒక్కతే అమ్మాయి, ఇక బావగారు ఎక్కడ ఉంటాడు, బావగారు అంటే మరదలు ఉండాలి, మరదలు ఉంటేగా మరదలు దురదలు ఎవరున్నారు ఇక్కడ, ఎవరు లేరు, ఒంటి కొమ్ము సొంటికాయ అని అలాగే ఉంటారు. పూర్వం అలా కాదు, నలుగురు ఆడపిల్లలు ఉండేవారు, నలుగురు మగపిల్లలు ఉండేవారు. ఇక ఈ పెద్ద బావగారు ఉండేవాడు కదా, అబ్బో శ్రీ మహావిష్ణువులా ఉండేది వీడు వైభవం. సీనియర్ అలుడే ఇంటికి వచ్చేవాడు సంక్రాంతిగా, రమను ఆ మరదలు రమను ఏమైంది అది విమల అమల కమల దాన్ని పిలిచేవాడు అక్కడి నుంచి. అందుకని పిలిచేవాడు. తాంబూలం పట్టుకు అన్నం తినేసాడు, అరుగు మీద కూర్చున్నట్ట. తాంబూలం పట్టుకొచ్చిందండి మా అమ్మ, ఓ మరదలు పట్టుకొచ్చి ఇచ్చి, బావా తమలపాకలు వేసుకో, కష్టపడ్డావు, కష్టపడింది ఏముంది కష్టపడ్డావు అని ఇస్తే అందులోనూ తమలపాకలు ఉన్నాయట, ఒక్కలు ఉన్నాయట, సున్నం లేదుట. ఆయనకి ఒళ్ళు మండి మరదలను తిట్టాలని సరదా, ఆట పట్టిద్దామని. సున్నం తెమ్మని చెప్పచ్చుగా, మామూలుగా చెప్పరా. పర్వత శ్రేష్ఠ పుత్రికా పతి విరోధి అన్న పెండ్లాము అత్తను కన్న తండ్రి పేర్మితోడుత పెంచిన పెద్ద బిడ్డ సున్నమించు గదే గదే సన్నుతాంగి అన్నట్టు. సున్నం తెమ్మని చెప్పడానికి ఇంత భజ్యం చెప్పాలి. తెలుగు మాస్టర్ వచ్చిన ఇబ్బంది అది. తెలుగు మాస్టర్లతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. దీని అర్థం ఏమిటి ఇంతకీ? పర్వత శ్రేష్టము హిమాలయ పర్వతం, పర్వత శ్రేష్ఠ పుత్రిక హిమాలయ పుత్రిక పార్వతీదేవి, పర్వత శ్రేష్ఠ పుత్రిక పతి పార్వతి పతి శివుడు, పర్వత శ్రేష్ఠ పుత్రిక పతి విరోధి శివుని విరోధి మన్మధుడు, పర్వత శ్రేష్ఠ పుత్రిక పతి విరోధి అన్న మన్మధుని అన్నగారు బ్రహ్మదేవుడు, పర్వత శ్రేష్ఠ పుత్రిక పతి విరోధి అన్న పెండ్లాము బ్రహ్మదేవుని భార్య సరస్వతి, పర్వత శ్రేష్ఠ పుత్రిక పతి విరోధి అన్న పెండ్లాము అత్తను సరస్వతీదేవికి అత్త లక్ష్మీదేవి, పర్వత శ్రేష్ఠ పుత్రిక పతి విరోధి అన్న పెండ్లాము అత్తను కన్న తండ్రి లక్ష్మీదేవిని కన్న తండ్రి పాలసముద్రం, పర్వత శ్రేష్ఠ పుత్రిక పతి విరోధి అన్న పెండ్లాము అత్తను కన్న తండ్రి పేర్మితోడు తపించిన పెద్ద బిడ్డ. ఆ లక్ష్మీదేవి తండ్రి అయిన పాలసముద్రానికి పుట్టిన పెద్దమ్మ శనిదేవత. ఓ శనిదేవత సున్నం దేవే అన్నాడు. అసలు విషయం అది. ఆ అమ్మాయికి అర్థం కాకుండా ఉండడం కోసం ఇంత పొడుగు చెప్పాడు. పర్వత శ్రేష్ఠ పుత్రిక పతి విరోధి అన్న పెండ్లాము అత్తను కన్న తండ్రి పేర్మితోడు తపించిన పెద్ద బిడ్డ సున్నమించుకతే గదే సన్నుతాంగి. అది ఇంగ్లీష్ మీడియం చదవాల, ఇంట్లో చదువులు చదువుకుంది, రామాయణ భారతాలు. దీని దుంపదగా మరదలకు అర్థమైంది. బావా నీ సంగతి చెబుతా అని వెనకాలకి వెళ్ళింది. వెనకాల దొడ్డు ఉంది, దొడ్లో నుయ్యి ఉంది, నూతికి గట్టు ఉంది, గట్టు పక్కన దానిమ్మ చెట్టు ఉంది, దానిమ్మ చెట్టు కింద సున్నపు కొండలు ఉన్నాయి. ఈ వాతావరణం అంతా ఎలా తెలిసిండే బోడపాట్లో మా ఇంట్లో అలాగే ఉండేవి. అదే సున్నపు కొండలు ఉన్నాయి. ఆ సున్నపు కొండ మూత తీసింది, తమలపాకులో ఇంత సున్నం వేసుకుంది. సున్నంలా లేదు, వెన్నపూసలా ఉంది. పైగా మరదలు తెస్తే వెన్నపూసలాగే ఉంటుంది, పెళ్ళాన్ని తెస్తే సున్నంలా ఉంటుంది, అది వేరే విషయం. అందుకని ఈ పట్టుకొచ్చాడు. ఈ సున్నం అక్కడ పెట్టింది. సున్నం తీసుకోమని చెప్పాలి కదా. ఈవిడెంత అందంగా చెప్పిందంటే, శతపత్రముల మిత్రుని సుతు చంపిన వాని భావసూనుని వామం సతతము తలదాల్చిన శివసుతు వాహన వైరి వైరి సున్నం విదిగో. చచ్చాడు వీడు, అర్థం చేసుకోలేక తెలుగు పాండిత్యం అంతా పెట్టిన మొక్కలు దగ్గట్ల. ఏమిటి? శతపత్రముల మిత్రుని శతమత్పత్రముల మిత్రుని సుతు చంపిన వాని భావసూనుని మామన్ సతతము తలదాల్చిన శివసుతు వాహన వైరి వైరి సున్నం విదిగో. శతపత్రం అంటే పద్మం. శతపత్రముల మిత్రుని, పద్మాలకి మిత్రుడు సూర్యుడు. శతపత్రముల మిత్రుని సుతు చంపి సూర్యుని పుత్రుడు కర్ణుడు. శతపత్రముల మిత్రుని సుతు చంపినవాడు, కర్ణుని చంపినవాడు అర్జునుడు. శతపత్రముల మిత్రుని సుతు చంపిన వాని బావ, అర్జునుని బావ కృష్ణుడు. శతపత్రముల మిత్రుని సుతు చంపిన వాని బావ సూనుని, ఆ కృష్ణుని కుమారుడు ప్రద్యుమ్నుడు అంటే మన్మధుడు. శతపత్రముల మిత్రుని సుతు చంపిన వాని బావ సూనుని మామన్, ఆ మన్మధుడికి మేనమామ అంటే చంద్రుడు. శతపత్రముల మిత్రుని సుతు చంపిన వాని బావ సూనుని మామన్ సతతము తలదాల్చిన శివు. ఆ చంద్రుడిని ఎప్పుడు నెత్తి మీద ధరించేవాడు శివుడు. అన్నానికి 3 పాదాలు లాగాడు. ఇక్కడ ఇంకా లాగుతున్నాడు. శివుడు అంటే తిట్టు కాదుగా, పొగడుతవుతుంది. తిట్టాలి, తిట్టు పదం చివరిలో రావాలి. ప్రజ్ఞ చూడండి. శతపత్రముల మిత్రుని శతపత్రముల మిత్రుని సుతు చంపిన వాని భావసూనుని మామన్ సతతము తలదాల్చిన శివసుతు, ఆ శివుని కుమారుడు గణపతి. శతపత్రముల మిత్రుని సుతు చంపిన వాని భావసూనుని మామన్
సతతము తలదాల్చిన శివసుతు వాహన అంటే ఆ గణపతి వాహనం ఏలుక. శతపత్రం వల మిత్రుని చుతు చంపిన వాని భావసూనుని మామన్. సతతము తలదాల్చిన శివసుతు వాహన వైరి, ఆ ఎలుక్క శత్రువు పిల్లి యంత్రతో ఆపల. శతతత్రం వల మిత్రుని సుతు చంపిన వాని భావసూనుని మామన్. సతతము తలదాల్చిన శివసుతు వాహన వైరి వైరి సున్నం విదిగో. ఆ పిల్లికి శత్రువు కుక్క, ఒక్కొక్క సున్నం ఇదిగో అని వేసిందా లేదా దెబ్బ, మళ్ళీ గట్టిగా తిరుగు లేకుండా వేసింది. మరదలంటే అది పాండిత్యం ఆ రోజుల్లో ఇలా ఉండేదండి. ఎంత గొప్ప విషయం చూడండి. ఓ దున్నపోత సున్నందే, శనిదేవత సున్నందే అని వాడంటే ఒక్కొక్క సున్నం ఇదిగో అని చెప్పింది. ఆవిడ చెప్పిన పద్యంలో ఒక 8 చుట్టరికాయలు ఉంటాయి, ఈవిడ చెప్పిన పద్యంలో 16 చుట్టరికాయలు ఉన్నాయి. ఇవి మొత్తం తెలుగు మాస్టర్కి ప్రతిపదార్థం తాత్పర్యం రాసే కంటే క్వార్టర్లీ పేపర్లో ఒక 100 తెద్దడం మంచిది. అయ్య బాబోయ్ అనుకుని ఆయన సున్న వేసుకుని తాంబూలం వేసుకుని వెళ్ళిపోయాడు ఎక్కడ. ఇది బావా మరదల సరదాలు. ఈ పద్యం వాళ్ళు ఇటువంటి పద్యాలు పిల్లలకి నేర్పితే పురాణ ఘట్టాలు ఎన్ని తెలుస్తాయండి. శతపత్రం ఏది, మిత్రుడు ఎవరు, ఆయన కొడుకు ఎవరు, ఆయన చంపినవాడు ఎవరు, వాడి బాబు ఎవరు, వాడి మేనమామ ఎవరు, వాడిని నెత్తి మీద పెట్టుకున్నది ఎవరు, ఆయన వాహన కొడుకు ఎవరు, ఆయన వాహనం ఏది, ఆ వాహనానికి శత్రువేది, శత్రువు. ఈ మొత్తం దేవతా సంబంధాలు, మానవ సంబంధాలు, జంతు సంబంధాలు, పురాణ కథలు ఒక 18 పురాణాల్లో ఉండే 20-30 రకాల బాంధవ్యాలను కేవలం 2 పద్యాల్లో జాతి మొత్తానికి సరసంగా చమత్కారంగా అందించిన ఈ అజ్ఞాత కవులకి శిరస్సు వంచి బాధాభివందనం చేస్తూ మీకందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అందజేస్తూ సెలవు తీసుకుంటాం.